ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. జనవరి అయిపోయిందంటే ఎగ్జామ్ సీజన్ టిల్ ఏప్రిల్ వరకు కూడా. సో ఇంట్లో ఎలాంటి వాతావరణం కల్పించాలంటారమ్మా పిల్లల కోసం? ఎంతసేపు మనం చదువు 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 ఉద్యోగం అని పొద్దున నువ్వు అదైపోవాలి ఇదైపోవాలనే వాళ్ళని ఫీడ్ చేస్తున్నాం కదా. మరి అలాంటి వాతావరణం కల్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఇవాళ స్టడీస్ చాలా స్ట్రెస్ఫుల్. ఆడుతూ పాడుతూ చదవడం అసలు లేనే లేదమ్మా. అసలు ఆడుతూ పాడుతూ చదివితేనే చదువు మీద ఇష్టం ఉంటుందమ్మా. చదువుని బలవంతం చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైనట్టుగా చదువుకొనివ్వచ్చు కదా. వాళ్ళు ఒక్కటి ఏదైనా ఒక ఉదాహరణ కొత్త చెప్పారనుకో పిల్లలు, టీచర్లు ఒప్పుకోవటం లేదు. దాంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు ఏదో ఒక సిద్ధాంతం చెప్తారు, దానికి వాళ్ళు 2 ఉదాహరణలు చెప్తారు. ఏబి అని ఉదాహరణ చెప్పారనుకో, నేను XY చెప్పచ్చా అని అన్నాడు అనుకో స్టూడెంట్, నోర్మై అన్నారు. ఇంకా వాడికి ఇంట్రెస్ట్ పోయింది. నువ్వు XY చెప్పచ్చు, ఆ కూడా చెప్పచ్చురా, 100 ఉదాహరణలు చెప్పచ్చు అని చెప్పామనుకో, వాడు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు, ఇంట్రెస్ట్ కలుగుతుంది వాడికి. అక్కడ చెప్పలేకపోతున్నారు. ఆ వైశాల్యం ఒక టీచర్ల దగ్గర లేదు. ఆ టీచర్ తల్లికి చెప్పేస్తుంది, తల్లి స్ట్రెస్ ఫీల్ అవుతుంది, వచ్చి పిల్లాన్ని డిమాల్ వేసుకుంటా అవుతుంది. తండ్రికి చెప్తే చావగొడతాడని భయం. ఈవిడ పెద్ద దెబ్బలు కాకుండా సన్న దెబ్బలు అలా నొక్కుతూ ఉంటుంది. ఇది ఈ తల్లికి స్ట్రెస్, తండ్రికి స్ట్రెస్, పిల్లలకి స్ట్రెస్. స్ట్రెస్ ఉన్న చోట ఏది కూడా బాగుండదు. బుకిష్ నాలెడ్జ్ కి కంపౌండ్ అయిపోయారమ్మా. అదే వచ్చిన టీచర్స్ అయినా అలాగే చేస్తున్నారు. అలాగే చేస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలా రోజుల క్రితందే, సుమారుగా 40 ఏళ్ల క్రితం. ఓకే. ఘన్ పౌండ్రీ అని తెలుగు రాసుకుంటున్నారు అనమాట. అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉత్తరాలు రాయడం నాకు చూపించి ఎట్లా ఉంది అంటే, అమ్మ ఘన్ పౌండ్రీ కాదు, అది గన్ ఫౌండ్రీ అని కరెక్ట్ చేసి ఇచ్చారు. ఆ పిల్లల్ని టీచర్ స్కూల్లో నిలబెట్టింది తప్పు రాశారని. తను ఘన్ పౌండ్రీ అని చెప్పింది, పిల్లలు ఘన్ పౌండ్రీ రాయలేదు అని చెప్పి క్లాస్లో నిలబెట్టి ఇంటికి వచ్చి ఏడిచారు, మేము కరెక్ట్ చేస్తే ఇట్లా టీచర్ నిలబెట్టింది అని. సారీ తల్లి, మీరు నిలబడినందుకు సారీ, నేను చెప్పింది తప్పని సారీ కాదు. ఆవిడికి రాదు, ఊరుకోండి. మీరు పరీక్షకి ఘన్ పౌండ్రీ అని రాయండి. మనం ఘన్ పౌండ్రీ అంటున్నామా గన్ పౌండ్రీ అంటున్నామా చెప్పు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నేను పిల్లలకి సారీ చెప్పాల్సి వచ్చింది. నేను ఒక కాన్వెంట్ స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఒక పిల్ల రోజరీ కాన్వెంట్ అనంటే లేచి, రోజరీ అంటే ఇక్కడ రోజెస్ ఉంటాయా అని అడిగింది. పనిష్మెంట్ ఇచ్చారు, గంట నిలబెట్టి. ఎన్నేళ్ల పిల్ల? 6 ఏళ్ల పిల్ల. ఓకే. రోజరీ అంటే జపమాల నా పిల్లకి తెలియదు. రోజెస్ ఉంటాయా అని అడిగింది. దట్ ఈస్ వేర్ వి లెర్న్ కదా. అదే దట్స్ కదా, an institution of learning కదా. నిలబెట్టారు కరెక్ట్ చేయకపోగా ఎండలో ఏడిచి, రోజరీ కాన్వెంట్ లో రోజెస్ ఉండవా అంది. నా రోజు ఎండిపోయిందమ్మా. వాడిపోయింది కదా, ఎండకి వాడిపోయింది. రోజరీ అంటే అది కాదమ్మా, నన్ను అడిగితే నే చెప్పేదాన్ని, వాళ్ళకి తెలియదు అనుకుంటాను. జపమాలని క్రిస్టియన్స్ రోజరీ అంటారు, అది జపమాలకు సంబంధించింది అని చెప్పి వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలకి స్ట్రెస్ ఉంటుంది. ఇంకా ఆ చైల్డ్ ఆ స్కూల్లో ఉన్నంత కాలం కష్టపడి పాస్ అవ్వడమే తప్ప మంచి మార్కులు తెచ్చుకోవడం జరగదు. అవునా కదా? అంతే కదమ్మా. ఈ సంగతి పేరెంట్స్ అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. తెలివిగల వాళ్ళ స్కూల్ నుంచన్నా మాన్పించాలి, లేదా వాతావరణాన్నన్నా క్రియేట్ చేయాలి. ఎలాగో స్కూళ్ళల్లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయటల్లా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నంత కాలం బాగా జరిగిందమ్మా. మేమంతా జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో చదివాం. మొన్న మా సెంటినరీ కూడా జరిగింది. 103 ఏళ్ళు అయింది. ఎంతెంత మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, అందరు ఇక్కడ చదువుకుని వెళ్ళినటువంటి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరు జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో చదవట్లేదు, అందరూ కార్పొరేట్ స్కూళ్ళు. వాళ్ళ పిల్లలు ఏమిటండి, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ పిల్లలు కొంతమంది చదివారు, మిగిలిన వాళ్ళు కూడా లేదు. ఎందుకు అవుతుంది? అక్కడికి వెళ్ళేప్పుడు స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ప్లే గ్రౌండ్ ఉండదు, ఆడుకోవడం ఉండదు, సిమెంట్ గోడల మధ్య ఇరుక్కుపోవడం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మైండ్ అంతా ఇరుక్కుపోయినట్టు అయిపోతుంది. ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఉన్నంత విశాల భావనలు క్లోజ్డ్ రూమ్స్లో ఉండదు.
కనుక కొంచెం సేపు అయినా ఓపెన్ గ్రౌండ్లో ఉండాలి. ఇంటి దగ్గర ఓపెన్ గ్రౌండ్ లేదు. ఓపెన్ లేదు, ఇంటికి వస్తే 4 గోడలు, అమ్మా. స్కూల్కి వెడితే 4 గోడలు. ఓపెన్నెస్ ఎక్కడుంది వాళ్ళకి? లేకపోతూ ఉంది. అందువల్ల పిల్లలు బాగా స్ట్రెస్ లేకుండా బాగా చదవాలి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలమ్మా. అమ్మా. ఒకటి, అందరూ క్లాస్ ఫస్ట్ రావాలి అన్న లాంటి మాటలు పెట్టుకోకూడదు. అందరూ వస్తే 40 మంది ఉన్నారనుకో, నా కొడుకో నా కూతురో క్లాస్ ఫస్ట్ రావాలి, మిగిలిన 39 మంది తక్కువ ఉండాలని 40 మంది అనుకుంటే న్యాయమా? మరే కనుక బాగా రావాలి, చదువు రావాలని ఆలోచించండి. నాలెడ్జ్. మార్కుల గురించి పట్టించుకోవద్దు, అనవసరం. వీళ్ళకి విశాల భావన రావాలంటే కాసేపు ఆరు బయటికి తీసుకెళ్ళండి, ఎక్కడో అక్కడికి. ఇప్పుడు ట్యాంక్ బండ్ లాంటి చోట్లకి పెడితే కూడా క్రౌడెడ్గానే ఉంటుంది, ఎక్కడా కూడా ప్రశాంతత లేదు. దరిదాపుల్లో ప్రతి కాలనీలో కూడా చిన్న పార్క్ ఒకటి ఉంటుంది, గమనించుకోండి. కాసేపు తీసుకెళ్ళి పొద్దున కానీ సాయంకాలం కానీ పార్కులో కూర్చోబెట్టి, ఏమీ వద్దు, వాళ్ళు పరిగెడితే పరిగెడతారు, నడిస్తే నడుస్తారు, కూర్చుంటే కూర్చుంటారు. పుస్తకం లేకుండా తీసుకెళ్ళి పెట్టండి. కాస్త విశాల భావం వస్తుంది, కాస్త ఊపిరి పీల్చుకుంటారు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. లేదు, వాళ్ళని పరిగెత్తించండి. పరిగెడితే టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి చెమట రూపంలో, రిలాక్స్ అవుతారు. చూడండి, పరిగెడితే చెమటలు బట్టి ఇంటికి వచ్చాక స్నానం చేస్తే అంటారు. ఈ హా అనడంలోనే ఎంతో హాయి వస్తుంది. తర్వాత ఇంట్లో కూడా వాతావరణంలో చదువు 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 అని చెప్పకండి, వాళ్ళతో పాటు చదవండి. నిజంగా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ చైల్డ్, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ దగ్గర తీసుకుని వాళ్ళతో పాటు, అరే నాకు ఈ లెసన్ అర్థం కాలేదురా చెప్పమని అడగండి. చెప్తాడా లేదా? చెప్తాడుగా. అమ్మకి చెప్పాలి అంటే, నాన్నకి చెప్పాలో బ్రదర్కి చెప్పాలి అంటే చెప్తారు కదా మరే. వాళ్ళ కోసం అట్లా. లేదా దగ్గరలో క్లాస్మేట్ ఉంటే ఇద్దరిని పిలిచి ఒకళ్ళకోళ్ళు చెప్పించండి. అదొక సరదా. చదువు అన్నది సరదాగా సాగాలి కానీ చదువు అన్నది పనిష్మెంట్ లాగా సాగకూడదు. అప్పుడు చాలా బాగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు గమనిస్తే, రేపు పరీక్ష అంటే వాళ్ళ జ్వరం వస్తుంది చాలా మంది పిల్లలు. అవునమ్మా. ఎందుకు వస్తుంది? భయం. భయం. దాన్ని పోగొట్టారనుకో పరీక్ష బాగా రాస్తారు. ఈ భయంతో పెడితే పరీక్ష ఎలా బాగా రాస్తారు? బయటకు వచ్చా, అయ్యా నాకు తెలుసు రాయలేదంటాడు. ఇలాంటి చెయ్యి ఇలాగే పెడతారు చాలా మంది పిల్లల్ని గమనించండి. తెలుసు, హాల్లోంచి బయటకు వచ్చాక వాడికి గుర్తు వస్తుంది. హాల్లో ఎందుకు గుర్తురాదు? టెన్షన్, ఒత్తిడి. ఈ ఒత్తిడి లేకుండా చేయండి. పిల్లలకి చెప్పండి, బాగా చదువు నాన్న, బాగా రాయి, తెలిసినవి రాయి, తెలియదనుకో వదిలేయి, ఏం పర్వాలా, 100 మార్క్స్ రావాల్సిన పని లేదు, ఎన్నొస్తే అన్నే చాలు, పాస్ అయిపోనన్నా అని చెప్పండి. వాడు మంచి మార్కులు తెచ్చుకుంటాడో లేదో. ఇలా ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు? వెరీ రేర్ ఈ రోజుల్లో. అదే ఫస్ట్ రావాల్సిందే. చెప్పి చూడండి పిల్లల్లో ఎలా మార్పు వస్తుందో. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఉంది. జానకి అని మా దగ్గర ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అక్కడ ప్రిన్సిపల్ గా ఉంది. చాలా ట్రై చేసింది, తను డెడికేటెడ్ టు ద స్కూల్ అనమాట. ఇంకేం లేదా అమ్మాయికి, తన కొడుకు స్కూలు తప్ప ఇంకా పర్సనల్ లైఫ్ లేదు, అంతా 24 hours స్కూల్ గురించి ఆలోచించే అమ్మాయి. ఒక బ్యాచ్ పిల్లలు ఎన్ని రకాలుగా చెప్పినా వాడు చదవట్లేదు. రెమీడియల్ క్లాసెస్ పెడితే కూడా వచ్చి కూర్చుంటారు, వీలైతే టలా ఇస్తారు, రారు, అలా ఉంది. లాభం లేదని వాళ్ళని పికప్ చేసింది ఎవరు అలా ఉన్నారు. పిలిచి వాళ్ళకి ఈ స్కౌట్ బ్యాండ్ నేర్పించింది. దే ఎక్సెల్డ్ ఇన్ ఇట్. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగా వాయిస్తున్నారని చెప్పి అందరూ వాళ్ళని మెచ్చుకోవడం మొదలు పెట్టారు, భలే ఉందని. నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళారు. తిరిగి వచ్చాక వాళ్ళంతటి వాళ్ళు చదువుకున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ తెలివిని అటు ఛానలైజ్ చేసింది. అదే. ఆ తర్వాత వాళ్ళు అసలు రెమిడియల్ క్లాసెస్ ప్రమేయమే లేదు, శుభ్రంగా చదువుకున్నారు. క్లాస్ ఫస్ట్ రాలేదు కానీ 50-60% పాస్ అయ్యారు అట్లీస్ట్. ఇలా ఒక టీచర్ అన్న, ఒక హెడ్ మాస్టర్ అన్న వాళ్ళ టాలెంట్ని ట్యాప్ చేసి దాన్ని డైవర్ట్ చేయగలగాలి. అప్పుడు ఒక దాంట్లో ఎక్సెల్ అయ్యారంటే రెండో దాంట్లో ఒక మెప్పుదలలో ఉన్నటువంటి ఆ మత్తు అనుభవించాక అన్ని చోట్ల మెప్పు పొందాలనిపిస్తుంది. ఎప్పుడూ తిడుతుండే, ఏం చేసినా ఇంతే ఎందుకులే అంటారు.
ఒక దాంట్లో మరి భలే బాగా చేసావురా అంటే ఇంకో చోట కూడా బాగా చేసావురా అని మెప్పుదల పొందాలని ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే అందరూ వాళ్ళ బ్యాండ్‌ని మెచ్చుకుని ఇక్కడి నుంచి ఎన్ని చోట్లకి వెళ్ళాక ఢిల్లీలో కూడా నేషనల్ లెవెల్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి దే వన్ లారెల్స్. దాంతో వాళ్ళకి వి కెన్ డూ సంథింగ్ అన్న కాన్ఫిడెన్స్ కలిగింది. లేకపోతే నువ్వు చదువు రాదు, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు చేతకాని వాడివి, ఎప్పుడు ఇవే మాటలు. ఇవే మాటలు విని 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 వాళ్ళకి దే ఫిక్స్డ్ మేము పనికిరామని. క్లాస్కి వెళ్ళినా పనికిరాము, చదివినా పనికిరాము, ఎందుకు ఉందాం అనిపిస్తుంది. దాని బదులు ఇట్లా చేసింది. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా, ప్రాక్టికల్ ఉదాహరణ, జరిగిన ఉదాహరణ చెప్తున్నా నేను. ఈ విధంగా ఒక దాంట్లో ఎక్సెల్ అయ్యారంటే మిగిలిన దాంట్లో అవుతారు. అలాగే పిల్లల్ని స్పోర్ట్స్కి పెడితే చాలా మంది ఒప్పుకోరు. స్పోర్ట్స్కి వెళ్ళిన వాడు యాక్టివ్గా పనిచేస్తాడు కనుక 60 మార్కులతో పాస్ అవుతాడు, 90 రాకపోవచ్చు. ఓ బొమ్మలు వేస్తాడు, ఓ పాటలు పాడతాడు. లెట్ దెమ్ డూ దేర్ అదర్ యాక్టివిటీ. హాబీని పర్సూ చేయనియండి, పిల్లలు ఎక్సెల్ అవుతారు. హాబీ వ్యసనం కాకూడదు, అది మళ్ళీ జాగ్రత్త పడాలి. కరెక్ట్. వ్యసనం కాకుండా గనక చూసినట్టయితే ఇంట్లో ఈ వాతావరణం కల్పించండి. హాయిగా పిల్లల్ని కాసేపు కబుర్లు చెప్పండి. వాళ్ళ పాటలు ఇష్టమైతే పాటలు మనం వాడి చేత పాడించండి. వాళ్ళ లెవెల్ కి దిగాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోండి. ఎంత బాగా 100కి 100 రాకపోయినా 70, 80s తెచ్చుకుంటారు. పైగా దే నో ద సబ్జెక్ట్. మార్కులు వచ్చేసి రేపు పొద్దున సబ్జెక్ట్ మర్చిపోవడం కాక అది గుర్తుపెట్టుకుని జీవితంలో అన్వయం చేసుకుంటారు, ఉపయోగపడుతుంది. అంచేత జనవరి వచ్చింది, పిల్లలకి పరీక్షలు, మీరంతా అందరూ ఇంటిల్లిపాది టెన్స్గా ఉండాలి. వద్దండి అస్సలు. ఇంట్లో వాళ్ళు వద్దు, పిల్లల టెన్షన్ పెట్టకండి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ వాళ్ళ చేత చదివించండి. పరీక్షకు కూడా ఆడుతూ పాడుతూ వెళ్ళమని ఎంత బాగుంటుంది. ఏం పర్లేదు, వచ్చింది రాసొస్తారు, వచ్చింది రాసొస్తాం, ఏమైంది కాన్ఫిడెన్స్ గా. అసలు ఇంకొకటి కూడా చెప్తాను నేను, పిల్లలకి చెప్పండి పెద్దవాళ్ళు, ఏమంటే రేపు పరీక్ష అంటే వాళ్ళు ఎక్కువసేపు చదవకూడదు. వాళ్ళు అందరం రివర్సే చేస్తాం. అదే కదా, ఈ రోజే రాత్రంతా అనుకుంటాం. ఎప్పుడో అప్పుడు చదవండి. అసలు నిజం చెప్పాలంటే ఒక షెడ్యూల్ ప్లాన్ ఉంది అసలు ఎలా చదవాలి అన్నది. అదంతా ఇప్పుడు కుదరదు గనక, ఎలాగో జనవరి అయిపోవచ్చింది, ఇప్పుడు కుదరదు గనక ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రోజు కాసేపు సరదాగా చదివించండి. వాళ్ళతో కూర్చోండి, చదువుతూ వాళ్ళని అడగండి, నాకు చెప్పమని చెప్పించుకోండి. వాళ్ళకి బాగా వస్తుంది. తర్వాత రేపు పరీక్ష అంటే వాళ్ళతో హాయిగా కబుర్లు చెప్పండి, కూర్చోండి, కాన్ఫిడెన్స్ ఇవ్వండి. చదువురాని పేరెంట్స్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ నో సిస్టర్స్ సిబ్లింగ్స్ నో అటాచ్ చేయడం. ఏదో వాళ్ళు నాకు చెప్పరా అని అడగండి, చెప్పడానికి ఏముంది, మరి మనం డిస్కస్ చేయక్కర్లేదు, తెలియకుండానే రివిజన్ అవుతుంది. తర్వాత వాళ్ళని హ్యాపీగా ఉంచండి, టెన్షన్లో పెట్టకండి. పరీక్ష రోజు పొద్దున్నే హాయిగా లేచాక తిట్టకండి. ఎప్పుడు లేస్తే అప్పుడు లేస్తాడు. పెందరాడే పడుకోమనండి, పెందరాడే పడుకుంటే త్వరగా లేస్తారు. లేచాక స్నానం చేసి హాయిగా తిండి పెట్టి దేవుడికి దండం పెట్టుకోమనండి. ఒక నమ్మకం అంటే దేవుడు వచ్చి పరీక్ష రాస్తాడని కాదు, దేవుడు నా వెనకాల ఉన్నాడు అన్న నమ్మకం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. ఎట్లాగంటే చీకట్లో పిల్లాడు ఉంటాడు, అమ్మ పని చేసుకుంటుంది, మెళుకు వచ్చింది, కేవమంటాడు, నాన్న నేనున్నా అంటుంది అమ్మ. వాడు పడుకుంటాడు, పక్కన అమ్మ లేదు, వంటింటోంచి మాట్లాడింది, ఉన్నది అన్న నమ్మకం ఉందే అది. అట్లాగే భగవంతుడు నా వెనకాల ఉన్నాడు అన్న నమ్మకంతో వీళ్ళు బాగా రాస్తారు. ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే చాలమ్మా. డబ్బులు ఖర్చు పెట్టి ట్యూషన్లకు పంపించి వాళ్ళని బాధ పెట్టేసి హింస పెట్టడం చేయక్కర్లా. కరెక్ట్. మనం కొంచెం మన సమయాన్ని వెచ్చించాలి. నేను ఎప్పుడు అదే చెప్తా, కొంచెం సమయం ఇవ్వు అంటూ ఉంటాను అందరినీ. పిల్లలకి ఇవ్వాల్సింది ఏమిటి? సమయం. అది పట్టి వాళ్ళని ఆనందంగా ఉంచండి, పరీక్షలు బాగా రాస్తారు. అంటే మరీ గారాబం చేసి చెడగొట్టమని కాదు సుమా, అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది అతి పనికిరాదు. చక్కగా వాళ్ళు చదువుకోమనండి, ఎంత అయితే అంత, ఎట్లా ఉంటే అట్లా, ఏం పర్వాలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.